ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు లెక్కించగలుగుతున్నావా? ఈరోజు నీవు ఆరోగ్యవంతుడిగా ఉన్నావంటే అది దేవుని కృప. నీకు తినడానికి ఆహారము, వేసుకోవడానికి బట్టలు, నువ్వు ఉండడానికి ఇల్లు ఉన్నాయంటే నీవు ప్రపంచంలోని 75% వారికంటే ధనికుడువు. ఎందుకంటే ప్రపంచంలో 450 కోట్ల మంది ప్రజలు సరైన తిండి లేక, సరైన బట్టలు లేక, నివసించడానికి స్థలం లేక బాధపడుచున్నారు. కనుక వీటిని కలిగి ఉన్న నీవు నేను దేవుని స్తుతించాలి. నీకు అప్పులు లేకుండా అవసరానికి కావలసిన డబ్బులు ఉన్నాయంటే అది దేవుని ఆశీర్వాదమని గుర్తించి దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ప్రపంచంలో 522 కోట్ల ప్రజలు పేదరికంతోనూ అప్పులతోనూ లేమిలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు నీకు అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. నీవు ఒక బైబిల్ని కలిగి ఉన్నావంటే నీవు ధన్యుడు. ప్రపంచంలో 3వ వంతు జనాభాకి ఇంకా బైబిల్ అందుబాటులో లేదు. అంతేకాదు, నీవు ఆ బైబిల్ని చదవగలిగిన అక్షరాస్యత కలిగి ఉన్నావంటే ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ప్రపంచంలో 200 కోట్ల మందికి చదువు లేదు, వారు చదవలేరు. కానీ దేవుడు నువ్వు చదవడానికి ఆ యొక్క చదువు, ఆ స్థితిని నీకు ఇచ్చాడంటే దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహింపరచాలి. మనము ఏ భయము లేకుండా నిర్భయంగా దేవునికి ప్రార్థన చేసి ఆలయానికి వెళ్ళి వాక్యం వినగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చిన ధన్యత. అనేక దేశాలలో ఈ యొక్క ధన్యత లేదు, ఈ భాగ్యం లేదు. ఇంకా ఎన్నెన్నో విషయాల్లో మనం ఆశీర్వదించబడి ఉన్నాం. వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. అందుకే 103వ కీర్తన 2వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలను ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుని ఆయన ఆశీర్వాదాలను లెక్కించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.